కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పార్క్ 35 మీటర్ల పరిధిలో చెట్లను పడగొట్టవద్దని ఆదేశించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం అక్కడ చెట్లు తొలగిస్తోంది. తాజాగా సుప్రీం స్టేతో ఎస్ఆర్డీపీ పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఇది అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. మొత్తానికి పనులు ఇప్పుడు ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏదైనా కీలక వ్యాఖ్యలు ఏమైనా చేసిందా? ఏంటి మీద ఇన్పుట్స్? కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సో ఈ రోజు ఈ కేసును జస్టిస్ దేవి నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ లో ఎక్కువ సెన్సిటివ్ జోన్ గా ఇదివరకే గుర్తించారు. దాదాపు 25 నుంచి 35 మీటర్ల లోపల ఉన్నటువంటి చెట్లను సాకరాదు, వాటిని కూల్చొద్దని గతంలోనే ఆదేశాలు ఉన్నాయి. కానీ దాన్ని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 3 మీటర్ల నుంచి 29 మీటర్ల వరకు కుదించింది. ఆ ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధిని తగ్గించింది. సో ఈ పరిధిని తగ్గించడాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సో ఈ సందర్భంగా కీలకమైనటువంటి వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ కౌన్సిల్ వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. సో ప్రధానంగా అక్కడ దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను రాత్రి కూల్చివేస్తున్నారు. అక్కడ భారీ ఎత్తున అండర్ టన్నెల్ పనులు చేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపించారు. సో ఎలాంటి పబ్లిక్ హియరింగ్ జరగకుండా ఈ రకంగా అభివృద్ధి పనులు చేయడం చట్ట వ్యతిరేకం, పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకమని వాదనలు వినిపించారు. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల చేపడుతున్నటువంటి ఈ పనులపైన స్టే విధించింది. అక్కడ ఎలాంటి చెట్లను కూడా నరకవద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హరి రైట్. అంటే తెలంగాణ గవర్నమెంట్కి ఏదైనా కౌంటర్ దాఖలు చేసుకునే అవకాశం ఉందా? అలైన్మెంట్ మార్చే పరిస్థితి ఉంటుందా? ఏదైనా అప్డేట్ ఉందా దాని గురించి? కేసును తర్వాత మరొక 2 నెలలకు వాయిదా వేశారు. సో ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి జవాబు చెప్పాల్సి ఉంటుంది. సో ప్రధానంగా ఎక్కడైతే ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ ఉంటాయో, లంగ్ స్పేసెస్ అని చెప్తుంటాం. మనం గతంలో కూడా చూసాం. గచ్చిబౌలి వద్ద భారీ ఎత్తున ఉన్నటువంటి ఆ చెట్లను నరికితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం అని చూసాం. సో పెరుగుతున్నటువంటి నగరీకరణ, భారీ ఎత్తున్నటువంటి ఈ పట్టణీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి లంగ్ స్పేసెస్, ఈ పర్యావరణ సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా కనుక దుందుడుకులా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు చెక్ పెడుతుంది. సో ఈ రోజు మరోసారి అదే తరహా ఈ రోజు మనకు హైదరాబాద్ లో ఒక జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ ఆ ప్రాంతానికి ఒక లంగ్ స్పేస్ గా పనికొస్తుంది. వేలాది మంది ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటారు. చాలా మంది పర్యావరణ ప్రేమికులు ఈ మొత్తం విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని సుప్రీంకోర్టుకు వచ్చారు. సో ఆ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడడానికి ప్రాధాన్యత ఇస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల నరికేత, ఆ పర్యావరణానికి సంబంధించి విఘాతం కలిగించేటువంటి పనులపైన స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓకే వెంకటేష్.